అయినా మేము ఎంతో అప్పుల సమస్యలో ఉండి మేము బాధపడుతుంటే దేవుడు మమ్మల్ని తీసుకున్నాడు. మేము దేవుని నమ్మినప్పటి నుంచి దేవుళ్ళ మేము మంచిగా బలపడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. దేవుడు మాకు మేము ఇబ్బందులు ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడు ఇబ్బందుల నుంచి మాకు తీర్చిడు, పరిచిడు. ఎంత సమస్యలో ఉన్నా కానీ మమ్మల్ని నడిపించుడు దేవుడు. మేము బాధపడే అప్పులలో ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పడకుండా బాధపడకుండా పని చేసినా కానీ మాకు ఎంతగానో ఫలితం రాలేదు. ఎంత పని చేసినా కానీ చేతిలో ఒక్క పైసా లేకపోయింది. అంత హైదరాబాద్ ఉన్నా కానీ ఎంతగానో పని చేసినా కానీ దేవుని నమ్ముకోకపోతే మస్తు ఇబ్బందులు పడదు. అప్పులు అయితే అసలే తీరలేదు. దేవుని నమ్ముకున్నాక మేము దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఆయన ఇష్టం ఎట్లనా ఉండని, దేవుడు ఎట్లున్నా అని మార్చుకుంటాడు. దేవుడే మమ్మల్ని దీవిస్తాడని మేము ఒక్కటే దేవుని మీద ఆధారపడి ఉండము. దేవుడు మమ్మల్ని దినదినం మమ్మల్ని ఎంతగానో బలపరుచుకుంటా. వాళ్ళకి కూడా తెలుసు, ఎవ్వరికి చెప్పలే. ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఎవ్వరికి కూడా చెప్పకుండా మేము ఇంటికి తాళం పెట్టి హైదరాబాద్ పోయినాం. అక్కడ పోయినాక దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. మేము దేవునికి నమ్మకంగా ఉన్నాము. దేవుడిని మమ్మల్ని దీవించిండు, మా ఉన్న అప్పులన్నీ తీర్చిండు. మేము మళ్ళీ పొలం కొంటామా, మేము కొనమా, ఇన్ని లక్షల అవుతున్నాయి ఎకరానికి 20 లక్షలు 25 లక్షలు అంటారు కదా, మేము కొనలేమనుకున్నాం. కానీ దేవుడు మాకు ఒకరోజు అయినా అంత తాగుకుంటూ ఉన్నాయనకే దేవుడు దర్శనం చూపించాడు. నేను కొన్న భూమి ఎంత కొలుస్తున్న భూమి అని అన్నాడు. అంటే నీకు ఇంత తాగుకుంటూ ఉండవు, నీకు దేవుడు దర్శనం చూపించలేయ్యా, నువ్వు బాగానే ప్రార్థన చేస్తున్నావు అని అన్నంటే నీకు కొనకపోయినా కానీ అట్లా వచ్చింది నా కానీ అన్నాడు. అంటే ఏమో దేవుడు చూస్తే ఎంతలా కొనేది, కొంటే కొంటాం కూడా. దేవుడు ఆశీర్వదిస్తే అన్ని సమస్తం దేవునికి సాధ్యం కాదని నేను అన్న. ఒక నెల రోజులలోనే మాకు అనుకోకుండానే మేము కొన్నాం ఎకరా భూమి 25 లక్షలు. అసలు మళ్ళీ అప్రూవ్డ్గా పశువులకు చాలా ఇబ్బంది అవుతుంది. కలవకుర్తిలో ఒక ప్లాట్ ఉంది కానీ కొనుక్కుందామని అనుకుంటాం కానీ కొనలేకపోతున్నాం. అది కూడా అప్పులు తెచ్చి కొన్నాం కానీ అప్పే తీరలేకపోతుంది. ఇది ఎట్లా కొందాం అనుకున్నాం. అనుకోకుండా పోయి మళ్ళీ ఆ భూమిలో పడాం. దానికి 2 లక్షలు భయాన్ని ఇచ్చి వచ్చిడు అనుకోకుండా. మళ్ళీ భయాన్ని గట్టనికి దగ్గర వచ్చింది. ఎట్లా ఆడతావు అని నేను అంటున్నాను. ఎటు చేయాలో దబ్బున పోతే అలా పడితే అని మళ్ళీ ఆలోచిస్తున్నాం. మళ్ళీ కొని మళ్ళీ అమ్మితే ఇజ్జత్ పోతుంది ఊళ్ళో, ఎట్లా వేయాలనుకున్నాం. కానీ దేవుడు ఆయన మనసు కరగదీసి 10 లక్షలు అప్పటికప్పుడు మాకు ఇచ్చిండు దేవుడు. ఆయన నేను ఇష్టపడ్డు కానీ 10 లక్షలు పిలిచి ఇచ్చిండు మాకు. దేవుడు ఇంత గొప్ప కార్యం అంటే ఆయన ఒక కోట్లకు ఉన్నాడు. ఆయన వచ్చి మాతోని ఉండి ఒక నైటు 12 దగ్గర మాతోని ఒక గొడవ వస్తే మాతోని 12 దగ్గర మాతోనే ఉన్నాడు ఆయన. మేము అక్కడ వాచ్మెన్ కొన్నాం కదా సారు, ఆయన ఎంత పెద్ద ఆయన జర అందరూ భయపడతారు ఆయనకు. ఆయననే మాతోని ఉన్నాడు. అసలు ఎవరు పిలిచినా ఎవరు వస్తలేరు. ఇక మేమే ఉండి అక్కడ పోరాటం చేసాం కానీ మాకు ఎవరు వస్తలేరు. అసలు పిలిచినా వస్తలేరు. ఇంకా దేవుడు ఎట్లనా అనుకొని మేము ఉన్నాం. కానీ దేవుడు ఆయనని తోలుకొచ్చి అక్కడ నిలబెట్టి అసలు ఆయన మాట్లాడినంటే నేనుండ కదా అంటున్నా. ఆయనకి ఆ సారు కూర్చుండో నిలబడ్డాడు కానీ దేవుడు ఆయనని దీవించని ఆయన అన్నాడు, నేనుండ కదా నీకెందుకమ్మా, నువ్వు ఊకో, నేనుండా అని అన్నాడు. అని మమ్మల్ని అక్కడ ధైర్యపరిచాడు. ఆయనని ఎవ్వరు కానీ చేరదీయలేదు. దేవుడు మమ్మల్ని ఆయనని అక్కడ తీసుకొచ్చి మాకుతో మాట్లాడి మమ్మల్ని అక్కడి నుంచి విడిపించి ఒక్కొక్కరి ఇంట్లలో 2 శవాలు లేచిపోయినాయి. మా మీద పోరాటం చేసి చూస్తుంటేనే పడిపోయిండ్రు వాళ్ళు. అయినా కానీ మేము ఎట్లనా ఆయన దేవుని మీదనే ఆధారపడము. ఆయన ఎట్లనా దేవుడే నడిపినా ఇంతగా అనుకుంటే ఇంతవరకు మమ్మల్ని నడిపించిండు ఆ దేవుడు. ఇంకా మమ్మల్ని ఇంకా బలపరుస్తాడు. మా కుటుంబాన్ని ఎంతగానో లేవనెత్తాడు, మమ్మల్ని దీవిస్తాడని దేవుని మీద పూర్తిగా నమ్మకంగా ఉన్నాడు. అని ఇక్కడ వచ్చిన కానీ చూడకంగా ఇక్కడ సేవకులు మా గురించి బాగానే ప్రార్థన చేసిన వాళ్ళు. మీరు ఎందుకు ఆమె ఎంతగానో బాధలు పడుతురు కదా, ఎందుకని కూడా మా ఉపవాసం ఉండి మా గురించి ప్రార్థన చేసిరు. మేము దేవుని గురించి మేము ఎంతగానో నమ్మకంగా దేవునికి జీవిస్తున్నాం. మీరు కూడా దేవుని నమ్ముకోండి. నమ్మనోళ్ళు దేవునిలో మస్తు శక్తి ఉంది. దేవుడు మంచి ఆశీర్వదిస్తాడు. మీకు ఆడపిల్లలు పుడితే కూడా దేవుడు మగపిల్లల్ని ఇస్తాడు. మగపిల్లలు ఆడపిల్లలు ఇస్తాడు. అప్పులన్నీ తీరుస్తాడు. మా కుటుంబాన్ని చూస్తారు కదా మేము ఎట్లనో ఈడ గోకరంలా. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసినాలే. దేవుడిని నమ్ముకోండి, మంచిగా కార్యాలు జరుగుతాయి. మంచిగా నమ్మకంగా ఉండాలి. అయ్యగారు అమ్మగారు మా గురించి చాలా ప్రార్థనలు చేసిరు. మేము ఇక్కడ వచ్చిన కానీ కూడా అక్కడ ఇబ్బందులు చాలా పడ్డారు కదా మీరు అని కూడా ఉపవాసాలు 21 రోజు మా కోసం ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసిండు. మాకు ఆయాసం అక్కడ కూడా ఉన్నప్పుడు చాలా ఆయాసం ఉంది.
అనిపించింది నాకు. ఇట్లా పని చేస్తుంటే నేను ఇళ్ళలో పని చేస్తుంటే కదా ఇట్లా వచ్చినప్పటికి నేను ఇట్లనే వంగి చేసేదాన్ని. అసలు నాకు ఓపిక అనేది రాకపోయేది. ఇట్లనే నిలబడేది. బాత్రూంలో నిలబడగాని దేవుడా అని చెప్పి ఏడ్చుకుంటే నిలబడేది. అసలు చేయాలంటే పని చేస్తుంటే ఆయాసం ఇట్లా వస్తుండే. ఏం తిన్నా అని తినకపోయినా అని వస్తుండేది. ఇంకా అట్లనే వచ్చుకుంటే ఇంకా ఇక్కడ వచ్చిన కానీ ఇంకా పూర్తిగా ఇప్పుడు లేదు. దేవుడు చాలా దీవించిండు, నన్ను బలపరిచిండు, గొప్ప కార్యాలు చేసిండు, ఇంకా గొప్ప కార్యాలు చేశాడని నమ్ముతున్నా. మా కుటుంబాన్ని ఉడకంగా దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు అని నమ్ముతున్నా. మీరందరూ నమ్ముకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. వినండి, షార్ట్ కట్లని ముగిస్తా. హల్లెలూయా. చూడండి, చెబుతున్నప్పుడు కలిగిన ఆశీర్వాదము, ఆ సంతోషము, ఇతరులు పెట్టిన నింద, బాధ, అంటే సంతోషం బాధ రెండు కలిసి రెండు అయినాయి. అక్కడ అవుతున్నప్పుడు ఆ రెండులో ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం ఏంటిదంటే, వాళ్ళ జీవితంలో సమాధానం, శాంతి, సమాధానం లేనప్పుడు, అందరూ తృణీకరించి అందరూ వెలివేయబడ్డ పరిస్థితిలో ఉన్నప్పుడు మా బాధ ఎవరు చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాలేని పరిస్థితులలో నేనున్నా అనే దేవుడు వారి పక్షంలో వచ్చి అంటే నిలబడి అక్కడ వారిని గెలిపించాడు. అది కేవలం దేవునికి మహిమ. కాబట్టి మనమేమనుకుంటామంటే, చూడండి, ఎవరైనా బాధపడుతున్న విషయాలు బట్టి చూస్తే ఆమె సంతోషం, బాధ రెండు మిక్స్ అయ్యాయి అక్కడ. కొందరు సడన్లీగా అనుకోని రీతిగా ఏదన్నా అనుకోనిది జరిగింది అనుకో సంతోషము, అప్పుడు ఏడుస్తుంటాం. కాబట్టి ఆనంద వర్షపాలు అంటారు దాంట్లను. ఇప్పుడు ఆమె చెప్పేది ఇట్లా, నేను అంటే చూస్తే ఏమి లేదు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఇక నాకు ఆదరించే వాళ్ళు లేదు, ఆదుకునే వాళ్ళు లేరు, అంత క్లోజ్ అయిపోయినప్పుడు నా యేసయ్య నన్ను ముట్టి ఉన్నత స్థితిలో అంతే తల దించుకుని నా పరిస్థితులలో తల ఎత్తి నిలబెట్టిండని నా పక్షంలో మీకు చెప్తున్నాను చెప్పేసి ఆమె చెప్పింది. గట్టిగా చెప్పలు కొట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, యేసయ్యకి మహిమ కలుగును గాక, ఈ మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం ఏమనాలంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, అందరూ నీ మాట చాలయ్యా, గ్లోరీ నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. రెండు చేతులు జోడించి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,